బ్యాక్ టు న్యూస్. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఒంగోలు డైరీ ఇవాళ మూతపడి శిథిలావస్థకు చేరుకుంది. లక్షల లీటర్ల పాల సేకరణ, 1000 కోట్ల ఆస్తులు, ఆసియాలోనే అతిపెద్ద పాలపొడి తయారీ ఫ్యాక్టరీని కలిగి ఉన్న ఒంగోలు డైరీ ఇందుకు పనికిరాకుండా పోయింది. లక్షల మంది పాడి రైతుల కుటుంబాలకు కల్పతరువుగా ఉన్న డైరీ తలుపులు మూసుకుపోయాయి. 1000 కోట్ల విలువైన ఒంగోలు డైరీపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. గతమెంతో ఘనం నేడు దయనీయం అన్నట్లుగా తయారైంది ప్రకాశం జిల్లా ఒంగోలు డైరీ పరిస్థితి. గతంలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద పాల ఫ్యాక్టరీ రన్ చేసి దాదాపు 3 లక్షలకు పైగా లీటర్ల పాల సేకరణ చేసిన ఈ డైరీ ప్రస్తుతం తన ప్రాభవం కోల్పోయింది. గతంలో ప్రతిరోజు 3.5 లక్షల లీటర్లకు పైగా పాల సేకరణ, 30 మెట్రిక్ టన్నుల పాలపొడి ఉత్పత్తి, 20 మెట్రిక్ టన్నుల వెన్న, అదేవిధంగా 10 మెట్రిక్ టన్నుల నెయ్యి ఉత్పత్తిని చేసి ప్రకాశం జిల్లా రైతుల పాలిటి కల్పతరువుగా ఉన్న ఈ డైరీ ప్రస్తుతం మూతపడిన పరిస్థితిలో ఉంది. దాదాపు 1000 కోట్ల రూపాయల ఆస్తులు, 104 ఎకరాల స్థలం ఉన్న ఈ ఒంగోలు డైరీ ప్రస్తుతం మూతపడిపోయి అన్యాక్రాంతమైన పరిస్థితి నెలకొంది. గతంలో సహకార రంగంలో అగ్రగామిగా ఉండి జిల్లా రైతులకు దాదాపు 1,00,000 మందికి పైగా ప్రత్యక్ష పరోక్ష ఉపాధిని కల్పించిన ఈ డైరీ ప్రస్తుతం ప్రాభవం కోల్పోయిన పరిస్థితి. దీనిపై ప్రస్తుతం ఎన్టీవీ అందిస్తున్న ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్. ప్రకాశం జిల్లా పాడి ఉత్పత్తిదారుల సహకార సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు డైరీ 1978లో ప్రారంభమైంది. రోజుకు 5,000 లీటర్ల సేకరణతో ప్రారంభమైన డైరీ రోజుకు 3.5 లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యానికి చేరింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒంగోలు డైరీకి నూతన భవనాలను నిర్మించి ప్రారంభించారు. డైరీకి అనుసంధానంగా ఆసియా ఖండంలోని అతిపెద్ద పాలపొడి ఫ్యాక్టరీని నిర్మించారు. 30 మెట్రిక్ టన్నుల పాలపొడి తయారీ యూనిట్, 20 మెట్రిక్ టన్నుల వెన్న, 10 మెట్రిక్ టన్నుల నెయ్యి తయారీ సామర్థ్యంతో ఒంగోలు డైరీ దేదీప్యమానంగా వెలిగిపోయింది. $278 పాల సహకార సంఘాల ద్వారా 35,000 మంది పాడి రైతులు ప్రతిరోజు పాలు పోసేవారు. ఒంగోలు డైరీ పరిధిలో కనిగిరి, కొంటమంజులూరు, కంభం, దర్శి, వీఆర్ కోట, ఎర్రకొండపాలెంలో పాల శీతలీకరణ యూనిట్లు కూడా ఉండేవి. ప్రకాశం జిల్లా పాలకు ఇతర రాష్ట్రాల్లోనూ గిరాకీ ఉండేది. 10-12% వెన్న ఉండటం వల్ల ఇతర జిల్లాల వారు కూడా ఈ పాలపై ఆసక్తి చూపేవారు. ఇదే ఒంగోలు డైరీ రైతుల పాలిట వరమయ్యింది. కోట్ల రూపాయల ఆదాయంతో రైతులకు సకాలంలో చెల్లింపులు చేస్తూ మంచి ధరిస్తూ భరోసాగా ఉండేది. 1978లో 5,000 లీటర్ల పాల సేకరణతో ఓ చిన్న డైరీగా ప్రారంభమైన ఈ ఒంగోలు డైరీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అతిపెద్ద డైరీగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం ఏదైతే ఈ ఒంగోలు డైరీ మూతపడిపోయిన పరిస్థితిలో ఉందో ఇక్కడ మనం ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే 1978లో ప్రారంభమైన ఈ డైరీ ప్రకాశం జిల్లా పాడి ఉత్పత్తిదారుల సహకార సంఘం పేరిట 1978లో రిజిస్టర్ అయింది. దాదాపు రోజుకు 3.5 లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యం కలిగిన ఈ ప్లాంటులో పెద్ద ఎత్తున ఉద్యోగులు కూడా పనిచేసే పరిస్థితి ఉండేది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద పాలపొడి ఫ్యాక్టరీని కూడా ఇక్కడే ప్రారంభించిన పరిస్థితి. మొత్తం ప్రతిరోజు ఇక్కడ 30 మెట్రిక్ టన్నుల పాలపొడిని తయారు చేసే యూనిట్ను కూడా ఇక్కడ నెలకొల్పారు. ఆ రోజుల్లోనే ఆసియా ఖండంలోనే అతిపెద్ద 2వ పాలపొడి ఫ్యాక్టరీగా దీన్ని చెప్పుకునేవారు. ఈ పాలపొడి ఫ్యాక్టరీతో పాటు ఇక్కడే దాదాపు 20 మెట్రిక్ టన్నుల వెన్న, అదేవిధంగా 10 మెట్రిక్ టన్నుల నెయ్యిని కూడా ఇక్కడ తయారు చేసి అమ్మకానికి పంపించే పరిస్థితి ఉండేది. ఏదైతే ఈ ఒంగోలు డైరీ పరిధిలో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మొత్తం 278 పాల సహకార సంఘాలు ఉండేవి. మొత్తం ఈ 278 సహకార సంఘాల ద్వారా లక్షల లీటర్ల పాలను సేకరించి ఈ డైరీకి తరలించే పరిస్థితి ఉండేది. అంటే ప్రతి డైరీ పరిధిలో దాదాపు ఎవరైతే ఈ పాలు సేకరణ చేస్తారో ఆ ఏజెంట్లతో పాటు పాలు వెన్న తీసుకునే టెస్టర్స్, అదేవిధంగా పాలు సేకరించే వ్యక్తులతో పాటు ఒక్కొక్క పాల సేకరణ కేంద్రం పరిధిలో 4 నుంచి 5 వరకు ఉద్యోగులు కూడా పనిచేసే పరిస్థితి ఉండేది. మొత్తం
ఎవరైతే దాదాపు 35,000 మంది పాడి రైతులు ఒంగోలు డైరీకి పాలు పంపించే పరిస్థితి ఉండేది. దాదాపు ఈ 35,000 మంది ప్రత్యక్ష రైతులతో పాటు మిగతా దాదాపు 65,000 మంది పాడి రైతులు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ డైరీ ద్వారా లబ్ధి పొందే పరిస్థితి ఉండేది. ఈ ఒంగోలు డైరీకి సంబంధించి అటు కనిగిరి, ఎర్రగొండపాలెం, దర్శి, కొండమంజులూరు, కంబం, విఆర్కోట్ల తదితర ప్రాంతాల్లో శీతలీకరణ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేశారు. ఆ ఏరియాలో వచ్చే పాలను అక్కడే సేకరించి అక్కడే శీతలీకరించి ఒంగోలు డైరీకి తరలించే పరిస్థితి ఉండేది. మొత్తం 3 లక్షల లీటర్ల మేర ఇక్కడ పాల ఉత్పత్తిని పంపించే పరిస్థితి కూడా ఉండేది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో డైరీ అప్పుల్లో కూరుకుపోయిన పరిస్థితి. ఆ తర్వాత సహకార సంఘం నుంచి ది ప్రకాశం జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీగా దీన్ని రూపాంతరం చేసిన పరిస్థితి. ఏదైతే 1995 సహకార సంఘాల చట్టం కింద ఉన్న ఒంగోలు డైరీని 2013లో కంపెనీ చట్టాల కింద తీసుకొచ్చిన పరిస్థితి. అప్పటి వరకు మదర్ డైరీ కింద మదర్ డైరీకి పాలను పంపిస్తూ వారి సహకారంతో రైతులకు అటు సరైన గిట్టుబాటు ధరలను అందించడంతో పాటు వారికి ప్రతి నెల ఏదైతే ఈ పాలకు సంబంధించి వారు పంపించిన పాలకు లీటర్కు ఇంతని దాని చొప్పున బోనసులు కూడా ఇచ్చే పరిస్థితి ఉండేది. గత ప్రభుత్వం ఆ తరువాత దాదాపు 1,00,000 లీటర్ల వరకు ఏదైతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రూపాంతరం చెందిన పరిస్థితి ఉందో అప్పుడు 1,00,000 లీటర్లకు వచ్చే పాల సేకరణ దాదాపు 17,000 లీటర్లకు పడిపోయిన పరిస్థితి. మొత్తం అప్పటికే పూర్తి స్థాయిలో అటు ఒంగోలు డైరీ అప్పుల్లో కూరుకుపోవటం, పాల సేకరణ కూడా పడిపోయిన నేపథ్యంలో గత ప్రభుత్వం ఈ ఒంగోలు డైరీని అమూల్ డైరీకి లీజుకి ఇచ్చిన పరిస్థితి. ఆ లీజుకి అమూల్ డైరీకి ఇచ్చిన తర్వాత కేవలం పాల సేకరణ 10,000 లీటర్లకు పడిపోయిన పరిస్థితి. అయితే వాళ్ళు సరైన గిట్టుబాటు ధరలు ఇస్తామని చెప్పినప్పటికీ సరైన గిట్టుబాటు ధరలు ఇవ్వలేకపోవడంతో రైతులు కూడా అమూల్కు పాలు పంపించేందుకు ఇష్టపడని పరిస్థితి. అయితే అతిపెద్ద పాలపొడి ఫ్యాక్టరీగా ఉన్న ఈ ఒంగోలు డైరీకి దాదాపు 1,000 కోట్ల రూపాయల ఆస్తులు కూడా ఉన్నాయి. 104 ఎకరాల విస్తీర్ణంలో ఈ డైరీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇటు 104 ఎకరాలతో పాటు అటు 1,000 కోట్ల రూపాయల మేర ఏదైతే ఈ పాలపొడి ఫ్యాక్టరీతో పాటు ఈ యంత్ర సామాగ్రిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ 1,000 కోట్ల రూపాయల ఆస్తి కూడా పూర్తి స్థాయిలో తుప్పుపట్టిపోయే పరిస్థితి ఉంది. ఈ ఒంగోలు పాలకు ఏదైతే ఈ ఒంగోలు ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న పాలకు అటు హైదరాబాద్తో పాటు చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో కూడా ఈ పాలకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఇక్కడి నుంచి పాలు తీసుకువెళ్లేందుకు ఇక్కడ పాలకు మంచి గిట్టుబాటు ధర ఇచ్చేందుకు కూడా వాళ్ళు కూడా ఇష్టపడ్డ పరిస్థితి ఉండేది. ఏదైతే ఈ ప్రాంతంలో పాడి చేసుకున్న రైతాంగం సేకరించే పాలకు కూడా అటు వెన్న శాతం కూడా అధికంగా ఉండటం, క్వాలిటీ అయిన వెన్న వస్తున్న నేపథ్యంలో అటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో ఉండే డైరీలు సైతం ఇక్కడి నుంచి పాలను తీసుకువెళ్లేందుకు ఇష్టపడుతున్న నేపథ్యంలో భారీగా ఇక్కడ పాల సేకరణ పెరిగిన పరిస్థితి ఉండేది. అయితే ఆ తర్వాత వచ్చిన ప్రైవేట్ డైరీల మధ్య పోటీకి ఒంగోలు డైరీ నిలబలేని పరిస్థితి ఉంది. మొత్తం ఏదైతే ఈ ఒంగోలు డైరీ ఉందో దాదాపు 150 మంది శాశ్వత ఉద్యోగులు, అదేవిధంగా 200 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా పూర్తిగా డైరీ మూతపడ్డ నేపథ్యంలో వాళ్ళు కూడా రోడ్డున పడ్డ పరిస్థితి. మొత్తం 2020లో 2020 నవంబర్లో గత ప్రభుత్వం ఈ డైరీని ఒంగోలు డైరీని అమూల్కు అప్పగించిన నేపథ్యంలో అప్పటి వరకు 18,000 లీటర్ల పాల సేకరణ ఉన్న సామర్థ్యం కాస్త 10,000 లీటర్లకు పడిపోయిన నేపథ్యంలో 2021 ఆగస్టు నుంచి అమూల్ తన కార్యకలాపాలను కొండమంజులూరుకు అదేవిధంగా ఆ తరువాత ముళ్ళమూరుకు మార్చిన పరిస్థితి. మొత్తం 104 ఎకరాల్లో ఉన్న ఈ ఒంగోలు డైరీలో ప్రస్తుతం 100 కోట్ల రూపాయల విలువైన
యంత్ర సామాగ్రి కూడా మూలన పడిపోయి ప్రస్తుతం ఎందుకు పనికిరాని పరిస్థితి ఉంది. దాంతోపాటు పెద్ద ఎత్తున వాహనాలు కూడా ఇక్కడ తుప్పుపట్టిపోయి ఎందుకు పనికిరాకుండా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల ఏదైతే కొత్తగా ప్రభుత్వం వచ్చిందో ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత అటు సిపిఐకి సంబంధించి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా ఇక్కడికి రావటం, డైరీని పునఃప్రారంభించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తున్న నేపథ్యంలో రైతులకు సరైన గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు అటు బోనస్లు అందించాలన్న పాడి రైతులకు సంబంధించి వారికి సరైన అవగాహన కల్పించడంతో పాటు రైతులకు సంబంధించి వాళ్ళ పాడికి సంబంధించి అటు బీమా సదుపాయాన్ని, దానా సదుపాయాన్ని కల్పించాలన్న, అటు ప్రకాశం జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలన్న ఈ డైరీని పునఃప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాత్రం ఆ జిల్లా పాడి రైతులు కోరుతున్న పరిస్థితి. తక్షణమే నూతన ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి ఈ ఒంగోలు డైరీని పునఃప్రారంభించాలని మాత్రం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశం జిల్లా పాడి ఉత్పత్తిదారుల సహకార సంఘంగా 1995 సహకార చట్టం ప్రకారం రిజిస్టర్ అయిన ఒంగోలు డైరీ 2013లో ది ప్రకాశం జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీగా పాలకులు మార్పులు చేశారు. ఒకప్పుడు రోజుకు 1.5 లీటర్ల పాల సేకరణ చేసిన ఒంగోలు డైరీ మదర్ డైరీ సహకారంతో రైతులకు బోనస్లు కూడా పంచిపెట్టింది. ఆ తర్వాత భారీ నష్టాలను చవిచూసింది. కోట్ల రూపాయలు అప్పులు పేరుకుపోవడంతో 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం డైరీ అభివృద్ధికి 35 కోట్లు విడుదల చేసినా అప్పటికే పరిస్థితి చెయ్యి దాటిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ జిల్లాలో అమూల్ ద్వారా పాల సేకరణ చేస్తామని చెప్పి చేతులెత్తేశారు. కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను గాలికి వదిలేశారు. శీతలీకరణ కేంద్రాలు, పాలపొడి ఫ్యాక్టరీలను మూలకు చేర్చడంతో ఓ వెలుగు వెలిగిన పాడి సహకార సంఘాలు రోడ్డున పడ్డాయి. 100 మందికి పైగా శాశ్వత ఉద్యోగులు, 200 మందికి పైగా తాత్కాలిక ఉద్యోగులు తమ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం రావడంతో మళ్లీ పాడి రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని పునరుద్ధరించి పాల సేకరణ కార్యక్రమాలను చేపట్టాలని ఉమ్మడి జిల్లా పాడి రైతులు కోరుతున్నారు. డైరీని గాడిలో పెడితే జిల్లాలో పాడికి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లక్షల లీటర్ల పాల సేకరణ చేసి ఎంతోమందికి జీవనోపాధి కల్పించడంతో పాటు అటు పాడి రైతులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఒంగోలు డైరీ మూతపడటంతో అటు పాడి రైతుల్లో కూడా గిట్టుబాటు ధరలు లేక ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఈ ఒంగోలు డైరీ మూతపడ్డ స్థితిలో ఉందో దాన్ని ప్రభుత్వం తిరిగి పునఃప్రారంభించాలని చెప్పేసి అటు రైతు సంఘాల నేతలతో పాటు పాడి రైతులు కూడా గట్టిగా చెప్తున్న పరిస్థితి. అసలు ఈ ఒంగోలు డైరీ ప్రాసెస్ ఏంటి, అసలు ఎట్లా ఇది రైతులకు ఉపయోగపడిందనే విషయాలను ప్రస్తుతం మనతోటి మాట్లాడేందుకు రైతు సంఘం నేతలతో పాటు వామపక్ష నేతలు కూడా అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, అసలు ఈ ఒంగోలు డైరీ వల్ల ఎంతమంది రైతులకు ఉపయోగం ఉంటుందంటారు, అసలు దాని స్టోరీ ఏంటి? ప్రస్తుతం మన రెండు జిల్లాలు కలిపి ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి సహకార రంగంలో ప్రారంభించబడినటువంటి డైరీ మన డైరీ. ఈ డైరీకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. జిల్లాలో ఉండే వేలాది మంది రైతుల యొక్క పాలను సేకరించడంతో పాటుగా అసలు ఈ పాలు అంటే రాష్ట్రం కాదు, చుట్టుపక్కల ఇటు కర్ణాటక, తమిళనాడు 2 రాష్ట్రాలు కూడా ఈ పాలన ప్రత్యేకంగా వాళ్ళ పాలల్లో కలుపుకొని ఉపయోగించుకునే పరిస్థితి. ఎందుకని ఇక్కడుండే పాలల్లో ఉండే ప్రత్యేకత అంటే ఒక రకంగా ఇక్కడుండే పాడి పశువుల ప్రత్యేకత కూడా, అవి మేసే మేత కూడా ప్రత్యేకత అన్నమాట. అంటే ఇన్ని వనరులతో కూడినటువంటి పాలు దొరకడం అనేది చాలా కష్టం. అటువంటి పాలు ఉన్నటువంటి డైరీ ఈరోజు శిథిలావస్థకు చేరింది. దీని మొదట కేవలం 5,000 లీటర్లతోటి ప్రారంభించబడింది. దాదాపుగా 50 సంవత్సరాల క్రితం 78లో అలా. అప్పుడు వైవి రావు గారు చొరవ తీసుకొని సహకార రంగంలో దీన్ని ప్రారంభించడానికి కావాల్సినటువంటి చొరవ చూపించారు. ఇక్కడ భూమి దాదాపు ఈరోజు 1000 కోట్ల రూపాయల విలువ కలిగిన ఆస్తులు ఈరోజు మన డైరీకి ఉన్నాయి. ఈ ఆస్తుల్ని ఏర్పాటు చేయడంలో రైతుల పాత్ర చాలా కీలకమైంది. అంటే రైతులు తమ పాలల్లో ఒక భాగాన్ని తీసి అంటే కొంత డబ్బుల్ని సేకరించడం ద్వారా ఇక్కడ భూములు కొని ఆ భూములు ఆ భూముల ఆధారంగా ఇక్కడ డైరీని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఎన్డీడీబీ వీళ్ళ సహకారంతో లేకపోతే ఇబ్బందులు వచ్చినప్పుడు వివిధ రంగాల సహకారంతో ప్రభుత్వం కొంత
చాలా పరిమితమైన ప్రభుత్వ సహకారంతో ఈ 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఏర్పడ్డాయి. కానీ తీరా ఈరోజు అంటే ఇక్కడ మనకి పాలపొడి ఫ్యాక్టరీ దాదాపుగా 2.5-3 లక్షల లీటర్ల పాలు సేకరించగలిగినటువంటి శక్తి, వాటిని వినియోగించగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన పాలపొడి ఫ్యాక్టరీ కూడా ఇక్కడ ఉంది. కానీ ఈరోజు తుప్పు పట్టిపోతూ ఉన్నాయి. ఈరోజు బిల్డింగ్స్ అన్నీ శిథిలావస్థకి చేరినాయి. అది ఈరోజు పాడుపడ్డ కొంపలాగా మారిపోయింది. ఈ దుస్థితికి కారణం ఏంటి? ఈ నేపథ్యం కూడా మనం చూడాలి. ఒకవైపున పాలు దొరక్క కల్తీ పాలు అమ్ముతున్నటువంటి నేపథ్యం ఇప్పుడు మనం రంగంలో చూస్తున్నాం. అంటే మన పసిబిడ్డలకు కావాలంటే స్వచ్ఛమైన పాలు దొరకటాల, అది ఈనాటి పరిస్థితి. పాల ఫ్యాక్టరీ పెట్టుకున్న ఆయన, నాకు పేర్లు చెప్పడం అంత భావ్యంగా ఉండదేమో కానీ, ఇక్కడికి సంబంధించిన చిన్న చిన్న వాళ్ళు వీటి ఆధారంగా పాల ఫ్యాక్టరీలు ప్రారంభించి 1000 కోట్ల రూపాయలకి, దాదాపు 1600 కోట్ల రూపాయలకి డైరీ అమ్ముకున్నాడు ఒక ఆయన. అలానే 100 కోట్లు సంపాదించుకున్నటువంటి పరిస్థితి. అంటే ఓ చిన్న పాల ఫ్యాక్టరీ పెట్టుకుంటే ప్రైవేట్ రంగంలో కోట్ల రూపాయల లాభాలు సంపాదించుకున్నటువంటి నేపథ్యం. అట్లానే మన పాల కోసం ఇతరులు అర్రులు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే పాలు అవసరం ఉంది, పాల వ్యాపారంలో లాభాలు వస్తూ ఉన్నాయి, పాలు కావాలని అడిగేవాళ్ళు ఉన్నారు. అయినా అంటే ఇక్కడ మనకు కావాల్సిన అన్ని వనరులు ఉన్నాయి, అయినా ఇది శిథిలావస్థకు చేరింది. ఇది కేవలం నిర్వాహకుల వైఫల్యమే కారణం. అంటే ఎవరైతే పాలకవర్గంగా ఉన్నారో, ప్రభుత్వాలు ఉన్నాయో, వాళ్ళు వాళ్ళ అనుయాయుల్ని అంటే ఈ రంగాన్ని అభివృద్ధి చేయటం అని కాకుండా వాళ్ళ ప్రయోజనాల కోసం ఇక్కడ అభ్యర్థుల్ని అధికారుల్ని నిర్ణయించారు. ఇక్కడ ఎవరైతే నియమించబడ్డారో వాళ్ళు దీన్ని లూటీ చేశారు. అంటే దాన్ని తమ లాభాల కోసం, తమ అవసరాల కోసం దీన్ని ఒక సాధనంగా ఉపయోగపెట్టుకొని దీన్ని నిర్వీర్యం చేశారు. అంటే కేవలం పరిపాలనలో ఉండే వైఫల్యం వల్లనే ఇది నిర్వీర్యం అయిపోయింది తప్పితే దీన్ని చిత్తశుద్ధి ఉంటే దీన్ని ప్రజలకు అనుకూలంగా, రైతులకు అనుకూలంగా, ప్రభుత్వాలకు అనుకూలంగా దీన్ని మార్చొచ్చు. అలా మార్చాలని మేము కోరుతున్నాం. అయితే ఈ డైరీకి సంబంధించి డైరీ మూత వేసిన సమయంలో 100కు పైగా శాశ్వత ఉద్యోగులతో పాటు 200 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఉపాధిని కోల్పోయారు. అదేవిధంగా మార్కెటింగ్ సంబంధించి ఏదైతే పాల ప్యాకెట్లు తయారు చేసే దానికి సంబంధించిన నేపథ్యంలో కూడా మార్కెటింగ్లో పనిచేసే వ్యక్తులు కూడా తమ ఉపాధిని కోల్పోయిన పరిస్థితి ఉంది. అయితే దాన్ని పునః ప్రారంభించాలని ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడతారు. అసలు అంటే చాలామంది దీనివల్ల ఉపాధిని కోల్పోయిన పరిస్థితి ఉందండి, ఎట్లా చూస్తారు? ప్రధానంగా ఇది 1978లో 5000 లీటర్లతోటి ప్రారంభమైనటువంటి పాల కేంద్రం వైవి గారి నాయకత్వాన ఆ రోజున జిల్లా వ్యాపితంగా అంటే ఉమ్మడి జిల్లాగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అది దాదాపు 1,00,000 లీటర్లకు పైగా సేకరణ ప్రారంభించి దాదాపు 25,000 కుటుంబాలు దాని మీద జీవనోపాధి పొందుతున్న క్రమంలో ఆసియాలోనే నెంబర్ 1గా ఉన్నటువంటి ఒంగోలు డైరీ పాల మిల్క్ ఫ్యాక్టరీ ఈరోజు దారుణంగా మూతపడి అక్కడ పనిచేసే సిబ్బందికి కానీ లేకపోతే రైతులకు కానీ తీవ్రమైన అన్యాయం జరిగింది. ప్రధానంగా జిల్లాలో 450కి పైగా రిజిస్ట్రేషను పాల కేంద్రాలు, పాల సొసైటీలు ఉన్నాయి. దాదాపు ఇప్పుడు 1000 కోట్ల ఆస్తి పైగా అక్కడ పాల కేంద్రం అయితేమి లేకపోతే పాలపొడి ఫ్యాక్టరీ అయితేమి ఉన్నది. దాదాపు జిల్లాలో 3 ప్రాంతాల్లో కొండమంజులూరు కానీ ఎర్రగొండపాలెం కేంద్రాల్లో కొన్ని ఒక పాల కేంద్రం యొక్క ఆస్తులు ఉన్నాయి. దాదాపు 200 మంది పైగా అక్కడ పనిచేస్తూ, అదేవిధంగా సేకరణ కేంద్రాల్లో కూడా దాదాపు 1000 మంది కార్మికులు కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఈ పాల కేంద్రము అదేవిధంగా పాల పొడి ఫ్యాక్టరీ మూతపట్టడం వల్ల ఈరోజు ఉపాధి లేక చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే గ్రామాల్లో మూతపడినటువంటి పాల సేకరణ కేంద్రాల్లో ఒక్కో దాంట్లో 3-4 చొప్పున టెక్నికల్ అయితేమి, పట్టేవాళ్ళు అయితేమి, వాటిలన్నింటినీ శుభ్రం చేసేవాళ్ళు అయితే దాదాపు కేంద్రాన్ని 4-5 చొప్పున పనిచేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ మూతపట్టడం వల్ల వాళ్ళందరూ కూడా జీవనోపాధికి దూరం అయ్యారు. ఇప్పుడైనా సరే కొత్త ప్రభుత్వం మేము 90% సబ్సిడీతోటి మా బర్రెలను ఇస్తాము, లేకపోతే పశువుల మేత అందజేస్తాము, మిగతా ఉన్నటువంటి సబ్సిడీ మీద రుణాలు అందజేస్తామని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడైనా సరే కొత్త ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వం ఈ యొక్క పాల డైరీని పునఃప్రారంభించాలి, ఉద్యోగులకి ఉపాధి చూపించాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పాడుపడినటువంటి పాలపొడి ఫ్యాక్టరీని
వెంటనే దాన్ని ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కార్మిక సంఘాలుగా అదేవిధంగా రైతు సంఘాలుగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ప్రధానంగా ఏదైతే ఈ ఒంగోలు డైరీకి సంబంధించి గతంలో రైతులకు గిట్టుబాటు ధరలు లభించే పరిస్థితి ఉండేది. ఇటు ప్రైవేటు డైరీలు వచ్చిన తర్వాత లాభాలు మొత్తం వాళ్ళు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. గతంలో ఏదైతే ఈ ప్రభుత్వ రంగ సహకార రంగంలో ఉన్న ఈ డైరీ ద్వారా గిట్టుబాటు ధర అందించడంతో పాటు రైతులకు కూడా బోనస్ ఇచ్చే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూస్తారు? రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగానే పాల డైరీకి పౌడర్ ప్రాజెక్టుకి గతి పట్టింది. సహకార రంగంలో వ్యవసాయానికి అనుబంధంగా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే రంగం మీద ప్రైవేట్ కార్పొరేట్లకు కన్నుపడటమే కారణం. సహకార రంగం నుంచి కంపెనీ చట్టంలో తీసుకొచ్చారు. కంపెనీ చట్టం నుంచి మదర్ డైరీకి అప్పచెప్పారు. మదర్ డైరీ నుంచి అమూల్కి అప్పచెప్పారు. ఇవన్నీ మారుస్తూ ఉన్నారు. అందువల్ల ఇక్కడ రైతుల ప్రయోజనం, జిల్లా ప్రజానీకం ప్రయోజనాలు కాకుండా ప్రైవేటు పాల కేంద్రాలు, ప్రైవేటు కంపెనీల యొక్క ప్రయోజనాలు చూసిన కారణంగానే ఈ సమస్య ఉత్పన్నమైందని మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గమనించాల్సింది ఏంటంటే దీన్ని ఎన్డీడీబీ సహకారంతో సహకార రంగంలో నడపాలి. గత ప్రభుత్వంలాగా అమూలు, అంతకుముందు మదర్ డైరీ ఇవి కుదరదు. ఎన్డీడీబీ పరిధిలోనే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకొని దీన్ని పాలపొడి ఫ్యాక్టరీని పునరుద్ధరించాలి. సహకార రంగంలోని పాల డైరీ నడపాలి. జిల్లాలో ఇప్పటికీ విస్తృతంగా పాలు సేకరణకి అవకాశం ఉంది. ప్రైవేటు డైరీలు మోసం చేస్తున్నాయి అనేక సందర్భాల్లో. అందుకని సహకార రంగంలో ఈ డైరీ ముందుకు వస్తే ఖచ్చితంగా పాల సేకరణ పెరుగుతుంది. పాలపొడి ఫ్యాక్టరీకి సోర్స్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఎన్డీడీబీ కనుక ముందుకు వస్తే తప్పకుండా ఇది తిరిగి పూర్వవైభవం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ప్రభుత్వ విధానాల వల్లనే ఇలా జరిగింది. ప్రైవేటు కంపెనీల యొక్క ప్రయోజనాలకు లొంగిన కారణంగా ఇలా జరిగింది. ఆ రెండుని సవరించుకొని సహకార రంగంలోనే కొనసాగించాలని కోరుతా ఉన్నాం. అయితే ప్రధానంగా మీరు చెప్పండి, ఈ డైరీకి సంబంధించి పునఃప్రారంభించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే డైరీని త్వరగా ప్రభుత్వం ఆధీనంలో తీసుకుని ప్రారంభించాలంటున్నారు. దీన్ని ఎలా? ఈ పాల కేంద్రానికి సంబంధించి మొట్టమొదటి నుంచి కూడా పొందూరు నుంచి అయితేనేమి, ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి మంచి పేరుగన్నటువంటి ఒక కేంద్రంగా, ఆసియా ఖండంలోనే పేరెండెగ్గన్నటువంటి పాల కేంద్రంగా, అలాగే పాలపొడి తయారు చేసేటువంటి ఫ్యాక్టరీగా ఇది అభివృద్ధి చెందింది. అయితే ఇన్ని వేల మంది రైతుల యొక్క జీవనోపాధిని మొత్తాన్ని పొట్టన కొట్టేసి కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క అమూల్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి దీన్ని సర్వనాశనం చేసినటువంటి చరిత్ర గత ప్రభుత్వానికి ఉంది. అలాంటిది మరలా కొత్త ప్రభుత్వం అయినా సరే దీన్ని నూతనంగా ప్రారంభించి అందులో పోగొట్టుకున్నటువంటి జీవనోపాధి కోల్పోయినటువంటి మొత్తం ప్రకాశం జిల్లా రైతాంగం అయితేనేమి, అలాగే ఉద్యోగస్తులైతేనేమి వీధి పాలైపోయారు. అనేక మంది వాళ్ళ యొక్క కుటుంబాలు సర్వనాశనం అయిపోయి జీవనోపాధి కోల్పోయారు. అంతేకాకుండా వీళ్ళు తీసుకొచ్చినటువంటి అమూల్ అనేటువంటిది కూడా కేవలం అది మార్కెట్లో నిలవలేదు. రైతులు ఎవరిని నమ్మి కూడా దానికి పాలు పోయలేదు. మరలా కనుక పాల కేంద్రం తెరిచినట్లయితే ప్రకాశం జిల్లా యొక్క పాల కేంద్రం యొక్క పునఃప్రతిష్ఠ మరలా ప్రకాశం జిల్లా రైతులు కాపాడగలుగుతారని చెప్పి దానివైపు ఈ ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే మీరు చెప్పండి, ప్రధానంగా ఈ నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత డైరీని పునఃప్రారంభించాలనే డిమాండ్ రైతుల నుంచి వినిపిస్తుంది. ఫైనల్గా దీని గురించి ఏం చెప్తారు? 1977లో అసలు స్థాపించబడింది. అంటే దాదాపు ఇప్పటికి 47 సంవత్సరాల క్రితం స్థాపించబడినటువంటి ఒక సంస్థ. చెప్పారు మనాళ్ళు 5,000 లీటర్లతో అని. ఎంత ఒట్టుడింత అన్నంత చందంగా ఆ చిన్న స్థాయి నుంచి 1,00,000 మంది రైతులకి జిల్లా వ్యాప్తంగా 1,00,000 మంది రైతులకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించేటటువంటి స్థితికి, ఒక ఉన్నతమైన స్థితికి చేరినటువంటి ఒంగోలు డైరీ ఇవాళ దాని పరిస్థితి చూస్తే ఎవరికైనా కడుపు మంట తప్పదు. అంత బాధాకరమైనటువంటి పరిస్థితి. ఉద్యోగులు వందల సంఖ్యలో ఉండొచ్చు, కానీ దాని మీద నమ్ముకొని బ్రతికినటువంటి రైతులు మాత్రం లక్షల్లో ఉన్నారు. ముఖ్యంగా 2001 నుంచి 2004 వరకు వరుసగా 3 సంవత్సరాల పాటు చినుకు లేక కాలువలకు నీళ్లు రాని పరిస్థితుల్లో కేవలం పశువుల మీద ఆధారపడి జీవనాధారం చేసినటువంటి రైతులు, 100 ఎకరాల పొలాలు ఉండేవాళ్ళు సైతం ఏమాత్రం ఆదాయం లేని పరిస్థితుల్లో పశువుల మీద ఆధారపడి బ్రతికినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ అటువంటి స్థాయి నుంచి కేవలం రాజకీయాలు దాన్ని బలి తీసుకున్నటువంటి పరిస్థితి. ఎంత విస్తృతంగా దాన్ని ఎక్స్పాండ్ చేశారంటే ఆ పక్కన కార్మికులు చోట్లు కొనుక్కుంటే కూడా, సైట్స్ కొనుక్కుంటే కూడా వాళ్ళకి నచ్చజెప్పి ఆ సైట్స్, ఆ పాల కేంద్రం, ఇది పాలపొడి ఫ్యాక్టరీ కట్టుకోవడానికి అవసరమే ఇది తీసేసుకొని వాళ్ళకి ఎక్కడో
వేరే చోట్ల వాళ్ళకు స్థలాలు కొనిపెట్టేటువంటి స్థితి ఉండింది ఆ రోజు దానికి. అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ ఎందుకంటే కేవలం రాజకీయాలు ఎంత ప్రభావితం చేసినంటే దాన్ని ఇవాళ దాదాపు 500 కోట్ల రూపాయలు చేసేటటువంటి కేవలం మిషనరీ 500 కోట్ల రూపాయల మిషనరీ ఇవాళకి కనీసం అయ్యి కొత్త కారక మొదల్లో అంత బాగున్నాయి అంటే 1-2 సంవత్సరాల పాటు మాత్రమే దాన్ని ఉపయోగించి బొందబెట్టడం జరిగింది. ప్రతిరోజు కొన్ని లారీలు లక్షల లీటర్ల పాలతోటి హైదరాబాద్ వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనం ఇవాళ ప్రభుత్వం చెప్పిన మాటలకే పరిమితం కాకుండా ఏదైతే మాటలు చెప్పారో లేకపోతే హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు జరిపే విధంగా రైతులకి పాడి పశువుల్ని సబ్సిడీ రేట్ల మీద పశువుల్ని సప్లై చేయాలి. అదేవిధంగా వాళ్ళకి తక్కువ రేట్లతోటి దాణా తయారు చేసినటువంటి అవసరం ఉంది. అప్పుడే వాళ్ళ దాదాపు ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి 1000 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ఆ ఆస్తిని సక్రమంగా రైతులు వినియోగించుకున్నట్టు అవుద్ది, సక్రమంగా ప్రభుత్వం వినియోగించినట్టు అవుద్ది. రైతుల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఒక మంచి అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి ఆ రకంగా ఆలోచించాలా. ముఖ్యంగా ఇవాళ చిన్న డైరీలు ఏదైతే ఉన్నాయో కేవలం లాభాపేక్షతో వచ్చినటువంటి డైరీలు వాస్తవంగా రైతు పోసేటటువంటి పాల వెన్న శాతం ఎంత ఎక్కువ ఉన్నా కూడా దాన్ని తగ్గించి చూపించి వాళ్ళని దోచుకుంటున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా రైతుల డబ్బులు కూడా రక్షణ లేదు. వాళ్ళకి ఏదైనా తేడా కనుక వస్తే నష్టపోతున్నాం అని అనుకుంటే వీళ్ళందరికీ డబ్బులు కూడా ఎగ్గొట్టిపోయేటటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి కొత్త ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం తీసుకొని రైతులకు మాత్రం ఒక గొప్ప ఉన్నతమైనటువంటి అవకాశాన్ని కల్పించాల్సిందిగా కోరుతున్నాం. ఇది ప్రధానంగా రైతు సంఘాల నేతలు చెప్తున్న విషయాలు. ఏదైతే ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద పాలపొడి ఫ్యాక్టరీగా ఉన్న ఒంగోలు డైరీని పునఃప్రారంభించాలని కోరుతున్నారు. దాదాపు 1000 కోట్ల మేర పాడి రైతుల ధనం వృధాగా పడిపోయిందో దానిపైన కూడా దృష్టి సారించాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని మాత్రం ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఈ డైరీని పునఃప్రారంభించడానికి తీసుకోవాల్సిన చర్యలను కూడా సత్వరమే తీసుకొని రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని మాత్రం కోరుతున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ నారాజ్తో సురేష్, NTV, ఒంగోలు.